హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు రామ్ కుర్నవల్లి రివ్యూస్. కంటెంట్ బాగుంటే అది చిన్న సినిమానా పెద్ద సినిమా అని చూడరు మన తెలుగు ప్రేక్షకులు. అందుకే టాలీవుడ్లో రెగ్యులర్గా వచ్చే భారీ బడ్జెట్ మూవీస్తో పాటు అప్పుడప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు కూడా వస్తుంటాయి. హుషారు, సినిమా చూపిస్తా మామా, పాగల్ లాంటి యూత్ఫుల్ మూవీస్తో ఫేమస్ అయిన బెక్కం వేణుగోపాల్ ప్రొడ్యూసర్గా, విక్రమ్ రెడ్డి డైరెక్షన్లో అంతా కొత్త నటీనటులతో ఆడియన్స్ ముందుకొచ్చిన మూవీనే రోటీ కపడా రొమాన్స్. ఈ సినిమా ఆడియన్స్ని అలరించిందో లేదో ఈ రివ్యూలో చూద్దాం. కథేమిటంటే, ఈవెంట్ ఆర్గనైజర్ హర్ష, సాఫ్ట్వేర్ రాహుల్, ఆర్జే సూర్య, విక్కీ, ఈ నలుగురు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. ఒకే రూమ్లో ఉండే ఈ నలుగురు ఎవరి ఫీల్డ్లో వాళ్ళు జాబ్ చేస్తూ హ్యాపీగా జాలీగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ నలుగురిలో విక్కీ మాత్రం ఏ పని చేయకుండా తన లైఫ్ని లైట్గా తీసుకుంటూ తన ఫ్రెండ్స్ సంపాదనతో వాళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు. ఇలా సాఫీగా హ్యాపీగా గడిచిపోతున్న ఈ నలుగురు జీవితాల్లోకి నలుగురు అమ్మాయిలు ఎంటర్ అవుతారు. నేను నీకు ఫ్యాన్ అంటూ వచ్చిన దివ్య ఆర్జే సూర్య లైఫ్లోకి, ఒకరోజు బాయ్ ఫ్రెండ్గా ఉండి ఫిజికల్గా హెల్ప్ చేయమంటూ వచ్చిన సోనియా హర్ష లైఫ్లోకి, ఉద్యోగం ఇప్పించండి అంటూ వచ్చిన శ్వేత విక్కీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. ఈ ముగ్గురికి డిఫరెంట్గా రాహుల్ మాత్రం తన ఆఫీసులో వర్క్ చేసే ప్రియని ఇష్టపడుతుంటాడు, కానీ పెళ్ళనేసరికి మొహం చాటేస్తుంటాడు. ఇలా డిఫరెంట్ రీజన్స్తో తమ లైఫ్లోకి ఎంటర్ అయిన ఆ నలుగురు అమ్మాయిల వల్ల వీళ్ల జీవితాల్లో వచ్చిన మలుపులేంటి, అప్పటి వరకు హ్యాపీగా ఉన్న ఫ్రెండ్స్ మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి, చివరికి వీళ్ళంతా కలుస్తారా, అసలు వీళ్ళ జీవితాల్ని అంతగా ఎఫెక్ట్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటి అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ. కొత్త వాళ్లే అయినా అందరూ తమ క్యారెక్టర్స్కి తగ్గట్లు బాగా నటించడం అందరికీ తెలిసిన కథే అయినా డైరెక్టర్ విక్రమ్ రెడ్డి ఈ కథని ట్రెండీగా, ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా కొత్తగా ఆవిష్కరించిన తీరు, వర్కౌట్ అయిన కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే క్లైమాక్స్, టెక్నికల్గా కూడా బాగున్న ఈ సినిమాకి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా తోడవడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్లో ఎక్కువైన రొమాన్స్ డోస్, సెకండ్ హాఫ్లో స్లో స్క్రీన్ ప్లే వల్ల సినిమా ఇంట్రెస్టింగ్గా లేదనే ఫీలింగ్ రావడం ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. ఫైనల్గా యూత్కి కనెక్ట్ అయ్యే ఈ న్యూ ఏజ్ రొమాన్స్ డ్రామా వావ్ సూపర్ అని చెప్పలేను, కానీ ఫ్యామిలీతో కాకుండా మీ ఫ్రెండ్స్తో కలిసి థియేటర్కి వెళ్తే మాత్రం అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ టైంపాస్ చేయొచ్చని మాత్రం గ్యారంటీగా చెప్పగలను. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.